ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమన్నాథమునులు ఈ లోకానికి చేసినటువంటి మహోపకారము 12 ఆళ్వార్లు 24 ప్రబంధాలలో అందించినటువంటి 4000 పాసురాలని లోకానికి అందించడం. అటువంటి ఎంతో మేలు చేసినటువంటి శ్రీమన్నాథమునులని స్మరిస్తూ మనము ఆళ్వార్లందరూ పాడినటువంటి ఆ 4000 పాసురాలని చక్కగా అనుసంధానం చేద్దాము అనుకుంటున్నాం. అయితే ఆ పాసురాలని అర్థము తెలుసుకుని మరీ పాడినట్లయితే అవి ఇంకా ఆనందాన్ని కలిగింపచేసేవి అనేటటువంటి ఉద్దేశముతోటి దాసురాలు పెరుమాళ్ల కటాక్షముతో ఆచార్యుల అనుజ్ఞతో ఈ చిన్ని ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. పెద్దలందరూ కూడాను ఈ దాసురాలు చేసేటటువంటి ఈ ప్రయత్నాన్ని మన్నించి సాదరముతోటి తమ అమూల్యమైనటువంటి సలహాల్ని అందిస్తారని, లోకంలో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ పాసురాల యొక్క అర్థాన్ని తెలుసుకుని చక్కగా తరించి ఆ పాసురాల్ని పఠించి ఉజ్జీవిస్తారని ఆశిస్తూ ఈ ప్రయత్నాన్ని దాసురాలు మొదలు పెడుతూ ఉంది. 4000 దివ్య ప్రబంధాల పాసురాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడంలో భాగంగా ముందుగా వేదత్తుక్కు ఓమెన్ను మధుపోల్ ఉళ్ళదుక్కెల్లాం సురుక్కాయ్ అని వరవరమునులు అనుగ్రహించినట్లుగా ముందుగా పెరియాళ్వార్లు పాడినటువంటి తిరుప్పల్లాండు అనేటటువంటి ప్రబంధం యొక్క అర్థాన్ని చెప్పుకుంటూ మన యొక్క అనుసంధానాన్ని కొనసాగిద్దాం. ముందుగా తనియన్లని మనము చెప్పుకుందాం. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. గురుముఖమనధీత్య ఆచార్యుని సన్నిధిలో అభ్యసించకుండానే ప్రాహ వేదాన్ అశేషాన్ సమస్తములైనటువంటి వేదాల్ని ఎవరైతే చక్కగా ప్రమాణాలుగా చూపించి మరి ఉపన్యసించారో, నారాయణుడి యొక్క పరతత్వాన్ని నిరూపించారో, అలా నిరూపించడం ద్వారా వల్లభరాజు చేత ఏర్పాటు చేయబడినటువంటి విద్యను మెచ్చి ఇచ్చేటటువంటి ఆ సంపదని కోరినటువంటి వారయ్యారో, అనగా నారాయణ పరతత్వాన్ని లోకానికంతటికీ చాటదలచినటువంటి వారయ్యారో అనేటటువంటి అర్థం. ఆ విధమైనటువంటి వారు అదేవిధంగా సాక్షాత్తుగా రంగనాథునికి మామగారై సకల దేవతల చేత కూడా నమస్కరింపదగినటువంటి వారు, బ్రాహ్మణ వంశానికే అలంకారభూతులైనటువంటి ఆ పెరియాళ్వార్లను నమస్కరిస్తున్నాను. మిన్నార్తడమదిల్ సూష్ வில்லிபுத்தூரென்றொரு கால் சொன்னார் கழற் கமலம் சூடினோம் முன்னாள் கிழி அறுத்தான் என்றுரைத்தோம் கீழி மையினில் சேரும் వజియరుత్తోం నెంజమే వందు. ఓ మనసా, వచ్చి పెరియాళ్వార్లను సమీపించవమ్మా. సమీపించి ఏమి చేయాలి? అధికమైనటువంటి కాంతి చేత, విశాలమైనటువంటి ప్రహరీల చేత చుట్టబడినటువంటి శ్రీవిల్లిపుత్తూరు అని ఒక్కసారైనా ఉచ్చరించినటువంటి వారి పాద పద్మాలని శిరసా వహించినటువంటి వారము. అలా శిరసా వహిద్దాము. పూర్వకాలమందు విద్యాశుల్క ద్రవ్యాన్ని ఛేదించారు అని వారిని అనుసంధించాము. నీచకృత్యాల చేత పొందదగిన విరుద్ధమైనటువంటి మార్గాన్ని ఛేదించినటువంటి వారం అయ్యాము. ఓ మనసా, అటువంటి
ఆ పెరియాళ్ళవార్ల వైభవము కలిగినటువంటి పెరియాళ్ళవార్లను సమీపించి ఉజ్జీవించుమా. பாண்டியன் கொண்டாட பட்டர்பிரான் வந்தான் என்று ஈண்டிய செங்கமெடுத்தூதா வேண்டிய வேதங்களோதி விரைந்து கிழியறுத்தான் பாதங்கள் யாமுடைய பத்து. పట్టర్పిరాన్ వందానెన్రు, ఆహా భట్టనాథులు వేంచేశారు అంటూ పాండియన్ కొండాడ, ఆ పాండ్యరాజు వల్లభరాజు చక్కగా పొగడగా, ఈ ఇండియ సెంగమెడుతూదా జయ శంఖాలనెత్తి చక్కగా ధ్వనించగా, ఇక వీరు పెరియాళ్ళవార్లు ఏమి తెలియజేశారు? వేండియ వేదంగళోది వీరైందు కిజి అరుత్తాన్, వేదాలలో చెప్పబడినటువంటి ఆరాధనా విధానాన్ని, ఆరాధ్యుడైనటువంటి ఆ నారాయణుడైనటువంటి ఆ పరతత్వమైనటువంటి స్వామి యొక్క విషయాన్ని కూడా చక్కగా నిశ్చయించి చెప్పడము చేత ఆ ధనపు మూట ఏదైతే అక్కడ కట్టబడి ఉందో దాన్ని ఛేదించినటువంటి వారు అటువంటి పెరియాళ్ళవార్ల యొక్క పాదంగళ్యాముడయ పత్తు, ఆ పాదముల యందు భక్తిని కలిగి ఉందాము. ఆ పాదములే మనకి రక్షకము. తిరుప్పల్లాండ్లో మొదటి పాసురాన్ని అనుసంధానం చేద్దాము. అయితే 1-2 పాసురాల్ని కలిపి అనుసంధానం చేయడం అనేటువంటి సంప్రదాయం కాబట్టి ఆ 2 పాసురాల్ని కలిపి మనము అర్థాన్ని చెప్పుకుందాం. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 మల్లాండ తిండోళ్ మణివಣ್ణ உன்சேவடி செவ்வி திருக்காப்பு அடியோ மோடும் நின்றோடும் பிரிவின்றி 1000 பல்லாண்டு வடிவாய் நின்வல மார்பினில் வாழுகின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வலத்துறையும் சுடராஜியும் பல்லாண்டு படைப்போர் புக்கு முழுங்கும் అప్పాంచ సెన్నియమం పల్లాండే. ఉన్ సేవడి సెవ్వి తిరుక్కాపు అంటూ ఇందులో పెరియాళ్ళవార్లు స్వామి యొక్క ఆ చక్కనైనటువంటి ఎర్రనైనటువంటి పాదాల యొక్క అందానికి రక్ష అంటూ రక్ష పాడుతున్నారు. అయితే ఇక్కడ రక్ష అనేటటువంటిది ఎంతకాలం అండి? ఎంతకాలము అంటే దానికి పల్లాండు అని అనేక సంవత్సరాలు అని చెప్తూ ఉన్నారండి. అనేక సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు ఇలా చెప్తున్నారండి. అనేక వేల సంవత్సరాలంటే అఖండమైనటువంటి కాలానికి ఇక్కడ మనకు ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. ఆండు అనేటటువంటి ఆ శబ్దము చక్కగా సంవత్సర వాచక పదముగా ఇక్కడ ప్రయోగిస్తూ మళ్ళీ 1000 కోట్లుగా పెంచుకుంటూ ఇలా మంగళాన్ని వారు ఆశిస్తూ ఉన్నారన్నమాట. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 అనేక ఏండ్లు అనేక వేల ఏండ్లు అనంటూ అనేక కోట్ల 100,000 సంవత్సరాలు స్వామి నీకు కాపు తిరుక్కాపు రక్ష. ఎటువంటి వాడివి పరమాత్మ నీవు? మల్లాండ తిండోళ్ మణివಣ್ణ, మల్లుల్ని జయించినటువంటి మణి వంటి వర్ణము కలిగినటువంటి వాడా, దృఢమైనటువంటి భుజములు కలిగినటువంటి మణివర్ణ, నీ ఎర్రనైనటువంటి ఆ పాదాల యొక్క అందానికి రక్షస్వామి. ఎలాగ పాడుతున్నాము? నేనొక్క దాసుడినొక్కడనేనా అలా పాడుతూ ఉన్నది? కాదు స్వామి, అందరము కలిసి పాడుతూ ఉన్నాం. మాకందరికీ శేషి అయినటువంటి నీకు మేము పాడుతూ ఉన్నాం. అడియో మోడుం నిన్రోడుం పిరివిండ్రి 1000 పల్లాండు. స్వామి, మాకు శేషి అయినటువంటి నీతోటి మాకు ఎప్పటికీ ఎడబాటు లేకుండా ఉండేలాగా 1000 ఏండ్లు నిత్యముగా స్వామి వేంచేసి ఉండాలి అని పల్లాండు పాడితే మాకేంటి పెరియాళ్ళవారే, చక్కగా అమ్మ కూడా మాతో పాటు ఉన్నారు కదా అన్నట్లుగా భావించారట.
వెంటనే వీరు ఏం పాడుతున్నారు? వడివాయ్ నిన్వల మార్బినిల్ వాజిగిన్ర మంగయుం పల్లాండు. అయితే చక్కగా నీ యొక్క కుడి పక్కన వక్షస్థలమున చక్కగా వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీదేవికి కూడా నిత్యమై ఉండాలి స్వామి, శ్రీదేవికి కూడా మేము మంగళం పాడుతూ ఉన్నాము అన్నారు. ఈలోగా స్వామి తమ యొక్క చక్రాయుధాన్ని, చక్రతాజ్వాన్ని, అలాగే శంఖాన్ని కూడా చూపించినట్టున్నారే. వెంటనే తమ యొక్క పాంచజన్యాన్ని దర్శింపజేసినట్టున్నారే. వాటికి కూడా మంగళం పాడడం ఆరంభించారు. వడివారు సోది వలత్తురయ్యం సుడరాజియం పల్లాండు. చక్కదనం చేత పూర్ణమైనటువంటి, కాంతి కలిగినటువంటి నీ యొక్క కుడి పక్కన ఉన్నటువంటి ప్రకాశించేటటువంటి ఆ చక్రము కూడా నిత్యంగా ఉండాలి స్వామి. పడైపోర్ పుక్కు ముజంగుం అప్పాంచ సెన్నియముం పల్లాండే. పడైపోర్ సేనల మధ్య చక్కగా పుక్కు ప్రవేశించి ధ్వనించేటటువంటి ముజంగుం ధ్వనించేటటువంటి ఆ పాంచజన్యము పల్లాండే. స్వామి ఆ పాంచజన్యము కూడా ఎప్పుడు నిత్యంగా ఉండాలి అని అంటూ ఇలాగా పెరియాళ్ళ వాళ్ళు రక్షణ పాడారు. 3, 4, 5 పాసురాలలో భగవత్ సేవాపరాయణులైనటువంటి వారిని, అంటే దాసేక నిష్ఠులు, కైవల్యులని, ఐశ్వర్యార్థుల్ని కూడా తమతో పాటు మంగళాన్ని పాడడం కోసమని ఆహ్వానిస్తూ ఉన్నారు పెరియాళ్ళ వాళ్ళు. ముందుగా 3వ పాసురము. வாழாட்பட்டு நின்றீருள்ளீரேல் வந்து மண்ணும் மணமும் கொண்மின் கூழாட்பட்டு நின்றீர்களை எங்கள் குழுவினில் புகுதலொட்டோம் ஏழாட்காலும் பழிப்பிலோம் நாங்கள் இராக்கதர்வாழ் இலங்கை பாழாலாகப்படை பொருதானுக்கு பல்லாண்டு கூறுதுமே. வாழாட்பட்டு நின்னீருள்ளீரேல் వందు మన్నుం మణముం కొన్మిన్. సుఖమైనటువంటి చక్కటి దాస్యంలో దృఢులైనటువంటి వారా, మీరు వచ్చి మృత్తికని కళ్యాణాన్ని తీసుకురండి అన్నారు. అంటే ఏదైనా ఒక యాగ నిర్వహణ కోసమని, ఒక కళ్యాణ నిర్వహణ కోసమని ముందుగా మృదాహరణ కైంకర్యాన్ని చేద్దురుగాని అన్నారు. అంటే అంకురారోపణ చేయడం కోసమని మృత్తికని తీసుకుని వస్తారు కదా, అటువంటి కైంకర్యము. అలాగే మణమున్ కొన్మిన్ అంటే కళ్యాణాన్ని తీసుకురండి అన్నారంటే ఉత్సవ నిర్వహణ భారాన్నంతా కూడా చక్కగా వహించండి. అంటే మీరు చక్కగా ఈ ఉత్సవం యొక్క అంకురారోపణ కార్యక్రమంలో అన్వయించడం కోసమని వచ్చినప్పుడు చక్కగా కాస్త మృత్తికని తీసుకుని రండి. అదేవిధంగా ఉత్సవ నిర్వహణ భారాన్ని కూడా వహించి ఉండండి అని అన్నారు. కూజాట్పట్టు నిన్నీర్గళై ఎంగళ్ కుజువినిల్ పుగుదలొట్టోం. కూజాట్పట్టు నిన్నీర్గళై కూటికి దాసులైనటువంటి వారిని ఎంగళ్ కుజువినిల్ పుగుదల్ ఒట్టోం మా గోష్ఠిలో ప్రవేశింపనివ్వమండి. పెరుమాళ్ళకి కైంకర్యము చెయ్యాలనుకునేటటువంటి వారు ఈ గోష్ఠిలో చేరవచ్చును అంటున్నారు. ఏజాట్కాలం పజిప్పిలోం నాంగళ్ ఇరాక్కదర్వాజ్. ఏజాట్కాలం పజిప్పిలోం నాంగళ్ 7 తరాలుగా ఎలాంటి దోషము లేనటువంటి వారము అన్నారు. 7 తరాలంటే ఎలాగ చెప్తారండి మనకి లెక్క? మనము, మన పైన 3, మన కింద 3, వాళ్ళ పైన 7, ఈ కింద వాళ్ళ కింద 7. అంటే పైన 7, మధ్యలో మనతో పాటు ఒక 7, ఆ క్రింద మరొక 7, అంటే 21 తరాల వారు అన్నమాట. ఇలాగా 7 తరాలుగా అంటే 21 తరాలుగా అందరము కూడాను ఎలాంటి దోషము లేనటువంటి వారము. ఇరాక్కదర్వాజ్ రాక్షసులు నివసించేటూ ఉండేటటువంటి ఇలంగై పాజాలాగా పడై పొరుదానుక్కు. అందరము వచ్చి ఏం చేద్దాం ఇక్కడ? ఇలంగై పాజాలాగా పడై పొరుదానుక్కు.
రాక్షసులు నివసించేటటువంటి లంకని సమస్త జనము నశించేటటువంటి వారిలాగా యుద్ధము చేసినటువంటి రామచంద్రస్వామి ఉన్నారే పెరుమాళ్ళు, వారికి చక్కగా పల్లాండు కూరుదుమే రక్షణముగా అగుగాక అని మంగళాశాసనము చేయుచున్నాము. మీరు కూడా ఇందులో అన్వయింపవలసింది అని అంటున్నారు. ఇక తర్వాత 4వ పాసురము. 4వ పాసురములో కైవల్యుల్ని పిలుస్తూ ఉన్నారు. 7 நிலத்தில் இடுவதன் முன்னம் வந்து எங்கள் குழாம் புகுந்து கூடு மனமுடையீர்கள் வரம்பொழி வந்தொல்லை கூடுமினோ நாடு நகரமும் நன்கறியா நமோ நாராயணாய வென்று பாடு மனமுடை பத்தருள்ளீர் வந்து பல்லாண்டு கூறுமினே. 7 நிலத்தில் இடுவதன் முன்னம் வந்து ఎంగళ్ కుషాం పుగుందు. ఇలా బ్రహ్మానందరహితం అవడము చేత నీచమైనటువంటి కైవల్య మోక్షమునందు మిమ్మల్ని మీరు చేర్చుకోకముందే వచ్చి అనన్య భక్తులమైనటువంటి మా గోష్ఠిలో చేరండి అంటున్నారండి. అంటే బ్రహ్మానందరహితమైనటువంటిది కైవల్య మోక్షం అనేటటువంటిది. అలాంటి మీరు అందులోనే చేరిపోయి ఉండిపోకండి, మాతో పాటు వచ్చి చేరండి. ఎలాంటి వాళ్ళం మేము? అనన్య భక్తులమైనటువంటి వారం మేము. అటువంటి ఎంగళ్ కుషాం పొగుందు మా గోష్ఠిలో చేరండి అని అన్నారు. కూడు మనముడయ్యీర్గళ్ వరంబొషి వందొల్లై కూడుమినో. మా గోష్ఠిలో చేరాలనేటటువంటి మనసు కలిగినటువంటి వారైతే మీరేం చేయాలి? వందొల్లై కూడుమినో వచ్చి వెంటనే మాతో పాటు చేరండి అన్నారు. దేన్ని విడిచిపెట్టి రావాలట వారు? వరంబొజి వందొల్లై కూడుమినో అంటున్నారు. మీ స్వానుభవాన్ని మీరు విడిచిపెట్టేసి వచ్చి మాతో చేరండి అన్నారు. స్వానుభవం ఎలాంటిదటండి? పరిమితమైనటువంటిది మాత్రమే. అది భగవంతుని యొక్క అనుభవమో అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేది కదా. అలాంటి అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి మాతోటి మీరు స్వానుభవాన్ని పొందేటటువంటి కైవల్యులు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చి మాతో పాటు వెంటనే చేరండి. వచ్చి ఏం చేద్దాం అందరం? నాడు నగరము నన్గరియా నమో నారాయణాయ వెన్రో. జనపదములోని వారు, పట్టణములోని వారు చక్కగా అందరూ తెలుసుకునేలాగా ఈ నమో నారాయణాయ అనేటటువంటి నారాయణ మంత్రం ఏదైతే ఉందో దాన్ని చక్కగా అనుసంధిస్తూ పాడు మనముడై పత్తరుళ్ళీర్ వందు పల్లాండు కూరుమినే. పాడు మనముడై పత్తరుళ్ళీర్ గానము చేయడానికి తగినటువంటి మనస్సు కలిగి భక్తి పత్తు అంటే భక్తి అని చెప్తారు. కాబట్టి ఆ భక్తి కలిగినటువంటి వారైతే వచ్చి చక్కగా మాతో పాటు మంగళాశాసనాన్ని చెయ్యండి అని అంటున్నారు. చక్కగా మీరు మీ కేవలము పరిమితమైన ఆనందంలో ఉండిపోకుండా దాన్ని దాటి అపరిమితమైన ఆనందాన్ని పొందే మాతో చేరి నమో నారాయణాయ అని అంటూ చక్కటి భక్తితోటి స్వామికి మంగళాన్ని పాడడం కోసమని మీరు కూడా రండి అని పిలుస్తున్నారు. ఇక 5వ పాసురంలో ఐశ్వర్యాది అపేక్ష కలిగినటువంటి వారిని ఆహ్వానిస్తున్నారట పెరియాళ్ళవారు. அண்டக்குலத்துக்கதிபதியாகி அசுரரிராக்கதரை இண்டை குலத்தை எடுத்து களைந்த இருடிகேசன் தனக்கு தொண்டக்குலத்திலுள்ளீர் வந்தடி தொழுது 1000 நாமம் சொல்லி பண்டை குலத்தை தவிர்ந்து பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்மினே. అండకులత్తుకధిపతియాగి అసురరిరాక్కదరై. అండకులత్తుకు అనేక బ్రహ్మాండ సమూహాలకి అధిపతి అయి ఉండి
ఆ స్వామి ఎలాంటి వారు? 14 భువన భాండాలన్నిటికీ కూడా నాయకుడైనటువంటి వాడు అని అంటారు వ్యాఖ్యానంలో. అలాంటి అధిపతి అయినటువంటి స్వామి అసుర నిరాకదరై అన్నారండి. అసురులు రాక్షసులు అనేటటువంటి 2 వర్గాలకి చెందినటువంటి వారిని అన్నారు. అదేంటండి, అసురులన్నా రాక్షసులన్నా ఒకటే అని అంటాం కదా అంటే, వారి వారి క్రౌర్యాన్ని బట్టి అసురులని రాక్షసులని ఇలా 2 విధాలుగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారనమాట. అలాంటి వారు ఇండ కులత్తై ఎడుతుక్కళైందా ఇరుడి కేసంతనక్కు, అలాంటి వాళ్ళని ఎంతమందిని, దుష్ట సమూహమైనటువంటి వాళ్ళని, వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ ప్రవృత్తిని బట్టి వాళ్ళెంతో క్రూరమైనటువంటి వాళ్ళు ఆ విషయాన్ని చక్కగా అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎలా తీసేస్తారట? సమూలంగా నశింపజేసినటువంటి వాడు పరమాత్మ. అంటే ఎలాగా? కలుపు మొక్కల్ని తీసి పారేసినట్ట, కిళ్ళిక్కళైందా అని అంటుంది అమ్మ, అలా తేలిగ్గా గిల్లి పారేశాడని అంటారే, ఆ విధంగానమాట సమూలంగా నశింపజేసినటువంటి వాడు ఆ పరమాత్మ. అసురుల్ని రాక్షసుల్ని అంటే 2 వర్గాలుగా చెందినటువంటి వారిని సమూలంగా నశింపచేసిన వాడు. అంతేకాదు పరమాత్మ ఎలాంటి వాడు? ఇరుడి కేసన్ తనకు, ఇరుడీకేశుడు అంటే ఇంద్రియాలకి నియామకుడైనటువంటి వాడు. అలాంటి ఆ పరమాత్మకి తొండక్కులత్తిలుళ్ళీర్ వందడి తొഴുదు 1000 నామం సొల్లి, దాసవర్గంలో ఉన్నటువంటి మీరు వచ్చి అడి తొഴുదు చక్కగా శ్రీ పాదాల్ని సేవించి ఆ స్వామి యొక్క ఏం చేయాలి? 1000 నామం సొల్లి, చక్కగా స్వామి యొక్క 1000 నామాల్ని, ఆహా స్వామి మనం చెప్పుకుంటాం కదా, విశ్వం విష్ణు వషట్కార. వషట్కార అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఈరుడి కేశన్ అనమాట. అలాగా ఈ నామాలన్నిటినీ కూడా చక్కగా జపించండి. జపించి ఏమవుతారు? పండై కులత్తై తవిరుందు పల్లాండు పల్లాయిరత్తాండెన్మినే, పూర్వపు మీ జాతి వృత్తి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి, అంటే అలా ఎలా కుదురుతుందండి? ఆ పూర్వపు జాతిని వృత్తాన్ని మనం ఎలా విడిచిపెట్టేయగలం ఇప్పుడేను అని అంటే, విశ్వామిత్రుడు ఒకే జన్మలో రాజర్షి బ్రహ్మర్షి అయినటువంటి వాడు కాలేదా? ఆ విధంగానే అని చెప్తారనమాట వ్యాఖ్యానంలో మనకి ఆచార్యులు. ఇలాగా ఆ స్వామిని పలు సంవత్సరాలు ఎంతకాలము? పల్లాండు పల్లాయిరత్తాండెనే, పలు సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు మంగళమగుగాక మంగళమగుగాక అని పాడండి అని తెలియచేస్తున్నారు. 3, 4, 5 పాసురాల్లో త్రివిధ వర్గాలకు చెందినటువంటి వారిని చక్కగా ఆహ్వానించారు. 5, 6, 7 పాసురాలలో దాస్యేకనిష్ఠుల్ని, కైవల్యపరుల్ని, అలాగే ఐశ్వర్యాది అపేక్ష కలిగినటువంటి వారిని పెరియాళ్వార్లు ఆహ్వానించినట్లుగా చెప్పుకున్నాం. 6, 7, 8 పాసురాల్లో వారు తమతో వచ్చి చేరినట్లుగా ఇక్కడ వీరు పాడుతూ ఉన్నారు ఈ పాసురంలో. ముందుగా 6వ పాసురంలో ఎందై తందై 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 తమ్మోత్తప్పన్ 7 படிகால் தொடங்கி வந்து வழி ஆட்செய்கின்றோம், திருவோணத் திருவிழவில் அந்தியம்போதிலறியுருவாகி அரியை எழித்தவனை பந்தனை தீர பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்று పాడుదుమే. ఎందై తందై తందై చెప్తున్నారండి వీరు. ఈ తరతరాలుగా మేమందరము కూడా స్వామి యొక్క కైంకర్యపరులుగా ఉన్నటువంటి వారము అని అంటున్నారు. ఎందై ఎందై అన్నప్పుడు నేను నా తండ్రి, తందై వారి తండ్రి, తందై వారి తండ్రి, తందై వారి తండ్రి, తమ్మూత్తప్పన్ వారి తండ్రి తాతయ్యను. ఇలాగా 7 తరాల నుంచి అని చెప్తున్నారండి. ఎందై అన్నప్పుడు ఇద్దరు, నేను నా తండ్రి. తమ్మూత్తప్పన్ అన్నప్పుడు వారి తండ్రి తాత ఇద్దరు. మధ్యలో తందై 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 అన్నప్పుడు ఒక్కొక్కరు.
అంటే ఇద్దరు ఇద్దరు నలుగురు ఐదుగురు ఆరుగురు ఏడుగురు అంటే తాము మధ్యలో. ఇలా 7 తరాల నుంచి అని చెప్తున్నారు. ఇందులో ఎత్తెక్కువ ఏజేజు పిరవెక్కువ అన్నట్లుగా 7 జన్మలుగాను 7 తరాలుగా అన్నట్లుగానే ఇక్కడ ఎలా చెప్తున్నారు 7 అన్నది. ఈ మధ్యలో తాము పైకి 3 కింద 3 అన్నప్పుడు ఒక 7, వాళ్ళకి పైన 7 వీళ్ళకి కింద 7 అంటే మొత్తము తమతో కలిపి 21 తరాలు వాళ్ళు అన్నట్లుగా అన్నమాట. అలా ఇక్కడ మేము 7 తరాల నుంచి కూడా స్వామి వందు వజి యాడ్ చేయగిన్రోం వరుసగా వచ్చి అందరము కూడా దాస్యము చేస్తూ ఉన్నాము స్వామి అని అంటున్నారు. తిరువోణ తిరువిజవిల్ అందియంబోదిలరియురువాగి అరియై ఎజిత్తవనై. తిరువోణ తిరువిజవిల్ శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి అవతార మహోత్సవములో సాయం సంధ్యా సమయములో నృసింహ రూపు దాల్చి శత్రువైనటువంటి హిరణ్యుణ్ణి నశింపజేసిన నరసింహస్వామిని పాడుతున్నామన్నారు. అదేంటండి నరసింహస్వామిని పాడుతున్నామన్నారు, శ్రవణ నక్షత్రాన్ని చెప్పారు అనంటే స్వామి యొక్క పెరమాళ్ళు ఎవరికైనా సరే ఆ నక్షత్రం అనేటటువంటిది చెప్పేసుకోవచ్చు, శ్రవణ నక్షత్రాన్ని ప్రత్యేకంగా చెప్పనప్పుడు అని అంటూ, అదేవిధంగా రహస్యంగా ఉంచడం కోసం అన్నట్లుగా ఆ స్వామి యొక్క అసలైనటువంటి నక్షత్రాన్ని ఇక్కడ చెప్పకుండా, అది కూడాను మహోత్సవమునందు అని అవతార మహోత్సవం అది. కానీ వీరండం ఏంటంటే మహోత్సవం నందు అంటున్నారు. అంటే అక్కడ జరిగేటటువంటి ఆవిర్భవించినటువంటి స్వాతి నక్షత్రాన్ని కానీ అక్కడ జరిగేటటువంటి అవతార మహోత్సవాన్ని కూడా వీరు రహస్యంగా ఉంచినటువంటి వారై చెప్తున్నారన్నమాట. అని ఇక్కడ ఏమన్నారు, తిరువోణ తిరువిజవిల్ అందియంబోదిల్ అరియురువాగి అరియై అజిత్తవనై. శ్రవణ నక్షత్రమునందు చక్కగా అవతార మహోత్సవములో సాయం సంధ్యా సమయములో అరియురువాగి నృసింహ రూపైనటువంటి వీరై అరియురువాగి శత్రువైనటువంటి హిరణ్యుణ్ణి నశింపజేసినటువంటి అజిత్తవన ఆ యొక్క నరసింహస్వామిని పందనై తీరా ఏ దోషములు లేకుండా శ్రమంతా తీరేటటువంటి విధముగా చక్కగా పల్లాండు స్వామి పలు సంవత్సరాలు పల్లాయిరత్తాండు పలు వేల సంవత్సరాలు మంగళమగుగాక అని అంటూ పల్లాండు పాడుదుమే మంగళాంని పాడుదుము అని అంటూ ఇక్కడ మేము 7 తరాల వాళ్ళమందరము కూడాను స్వామికి చక్కగా పల్లాండు పాడేటటువంటి వారము అంటూ ఇక్కడ చక్కగా తెలియచేశారు. ఇక తర్వాత 7వ పాసురములో తీయిల్ పొలిగిన్ర సెంజుడరాజి తిగష్టిరుచక్కరత్తిన్ కోయిల్ పొరియాలే ఒత్తొండు నిన్రు కుడి కుడి ఆட்சைகின்றோம் மாயப்பொரு பொடை வாணனை ஆயிரந்தோளும் பொழி குருதி பாய సుషత్తియ ఆజివల్లానుక్కు పల్లాండు కూరుదుమే. కైవల్యార్థులు వచ్చి చేరారండి ఈ పాసురములో. వాళ్ళు దేన్ని ధరించి ఉన్నారు? సమాశ్రయణ పరులై సమాశ్రయణాలని ధరించినటువంటి వారుగా ఉన్నారు, పంచ సంస్కార సంపన్నులైనటువంటి వారుగా ఉన్నారు. అలాంటి చక్రాయుధం స్వామి యొక్క చక్రాయుధం ఏదైతే ఉంటే తమ యొక్క భుజములందు ముద్రనుగా ధరించి ఉన్నాము అని అంటున్నారు. ఎలాంటిది ఆ చక్రతాజ్వాన్? ఎలాంటి వారట? తీయిల్ పొలుగిన్ర సెంజుడరాజీ అగ్ని మొదలైనటువంటి తేజ పదార్థాలన్నిటికంటే కూడా అధికంగా వెలుగుతూ ఉన్నటువంటి వారు. తిగష్ తిరు చక్కరత్తెన్ ఎర్రని కాంతి కలిగినటువంటి గుండ్రని ఆకారము కలిగినటువంటి ఆ యొక్క సుదర్శన ఆయుధానికి కోయిల్ పొరియాలే ఒత్తుండు నిండ్రు స్థానమైనటువంటి చిహ్నము చేత భుజాలందు ముద్రలు కలిగినటువంటి వారై వీరు ఎలాగా కుడి కుడి ఆట్చేయిగిన్రం తరతరాలుగా దాస్యము చేస్తూ ఉన్నాము. మాయప్పొరుపుడై వాణనై దాస్యం చేస్తూ ఎవరిని పాడుతున్నారండి వీళ్ళు? మాయప్పొరుపుడై వాణనై ఆయిరందోళం పొజికురుది పాయ మాయ యుద్ధము చేసేటటువంటి సైన్యము కలవాడైన బాణాసురుడి యొక్క 1000 భుజాల్ని
రక్తము ప్రవహించేటటువంటి విధంగా, ప్రవహించిన రక్తము వ్యాపించేటటువంటి విధంగా సుజత్తియ ఆజి వల్లానుక్కు పల్లాండు కూరుదుమే. ఆ నరికినటువంటి ఆ చక్రము, తిప్పబడుతున్నటువంటి చక్రము కలిగినటువంటి సమర్థుడైనటువంటి ఆ స్వామికి మంగళం చేయుదము అని అంటూ ఉన్నారనమాట. ఆ చక్రాయుధం యొక్క గుర్తుని చక్కగా భుజములు ధరించి తరతరాలుగా దాస్యము చేసేటటువంటి మేము ఆ బాణాసురుని సంహరించినటువంటి స్వామికి చక్కగా మంగళమును చేయుదుము అని ఈ పాసురంలో చెప్తున్నారు. ఇక 8వ పాసురంలో ఐశ్వర్యార్థులు వచ్చి చేరారు అని అంటూ ఉన్నారన్నమాట. స్వామి తమకిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని వారు పాడుతున్నారు. నెయ్యిడై నల్లదోర్ సోరుం నియతము మత్తాణిచ్చేవగముం కయ్యడై కాయుం కழுத்துக்கு పూనుడు కాదుక్కు కుండలముం மெய்யிட நல்லதோர் சாந்தமுன் தந்து என்னை வெள்ளுயிராக்க வல்லா பையுடை நாகப்பகை கொடியானுக்கு பல்லாண்டு கூறுவனே. నెయ్యిడై నల్లదోర్ సోరుం నియతము మత్తాణిచ్చేవగమం, నెయ్యితో కూడినటువంటి మంచిదైనటువంటి భావముతో ఇచ్చినటువంటి ప్రసాదము. చక్కగా స్వామికి నెయ్యితో మంచి భావముతో మనకి చక్కగా మంచి మనసుతోటి తయారు చేసినటువంటి ఆ పదార్థాన్ని పరిమళకి నివేదన చేస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ఇంకా నియతము మత్తాణిచ్చే వగమం, సర్వకాలాల్లో నిరంతరంగా చేసేటటువంటి ఆ కైంకర్యాన్ని కయ్యడై కాయం కഴുத்துக்கு పూనుడు కాదుక్కు కుండలము, చేతి యందు ధరించినటువంటి తమలపాకులు ఒక్కను, మెడకు ఆభరణాలతోటిను, చెవులకి పోగులును ధరించినటువంటి వారై మెయ్యిడ నల్లదోర్ శాంతముంతందు, మెయ్యిడ నల్లదోర్ శాంతముంతందు శరీరానికి ఉంచబడినటువంటి శ్రేష్టమైనటువంటి చందనమును ఇచ్చి నన్ను పరిశుద్ధాత్మకి ఎన్నై వెళ్ళు ఈరాక్క వల్ల నన్ను పరిశుద్ధాత్మనిగా చేయగలిగినటువంటి స్వామి ఎవరు? పయ్యుడై నాగప్పగై కొడియానుక్కు, పడగలు గల సర్పమునకు శత్రువైనటువంటి గరుత్మంతుణ్ణి ధ్వజముగా కలిగినటువంటి భగవంతుడు. అట్టి భగవంతుణ్ణి మేము చక్కగా మంగళమనంటూ పల్లాండు కూరువనే, మంగళమును చెప్పుదును అటువంటి స్వామికి అని అంటున్నారండి. అటువంటి స్వామికి మంగళం చెప్పుదును అని అంటే ఒక్కరుగానే చెప్పారేంటండి? ఇక్కడ చెప్పుదును అని అంటే జాత్యేకవచనంగా చెప్పారు అని అంటారనమాట. అందరం కలిసి ఒక్కళ్ళుగా చేరినట్లుగా అంటే ఒక ఆవుల జాతి, మనుషుల జాతి, అలాగా ఆ గోవు ధాన్యము అన్నారనుకో. ధాన్యం అంటే ఒక్కటే ధాన్యం ఉంటుందా? అందులో కొన్ని గింజలన్నీ కలిపి ధాన్యం అంటారు కదా. అలాగే ఇక్కడ తాము చేస్తున్నట్లుగా అందరూ కలిసి చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు. 6, 7, 8 పాసురాల్లో ముగ్గురు కూడా తమతో వచ్చి చేరినట్లుగా చెప్పారు. 9, 10 పాసురాల్లో వారందరూ కూడా మంగళం పాడుతున్నట్టు చెప్తారు. జై శ్రీమన్నారాయణ. 9, 10, 11 పాసురాలలో దాస్యకనిష్ఠులు, కైవల్యులు, అదేవిధంగా ఐశ్వర్యార్థులు వచ్చినట్లుగా పాడుతున్నారు అని చెప్పుకున్నాం కదా. ముందుగా 9వ పాసురాన్ని. ఉడుత్తు కళైంద నిన్ పీదగవాడై ఉడుత్తు కలత్తదుండు தொடுத்த துழாய் மலர் சூடி களைந்தன சூடுமித்தொண்டர்களும் விடுத்த திசை கருமந்திருத்தி திருவோணத் திருவிழவில் படுத்த பைன்னாகனை பள்ளி கொண்டானுக்கு పల్లాండు కూరుదుమే. సేవయే ప్రధానమనేటటువంటి ఉత్తమాధికారి అనేటువంటి ప్రపన్నుడు ఆళ్వార్లతో కలిసి చక్కగా పాడుతున్నారండి ఈ పాశ్రములో. తమ దేహయాత్రలో కూడా పరతంత్రతే కనపడేలాగా ఉన్నటువంటి పరమభక్తులు వీరు. అందుకని వారు ఏం చెప్తున్నారు?
ఉడుత్తు కళైంద నిన్ పీదగ వాడై ఉడుత్తు. స్వామి, నీవు ధరించి విడిచినటువంటి నీ యొక్క పీతాంబర వస్త్రాన్ని ధరించాము. అంతే. మళ్ళీ ఏమన్నారు? కలత్తదుండు. స్వామి, నువ్వు ఏదైతే ఆరగించి ఇచ్చావో అటువంటి ప్రసాదాన్నే మేము శేషప్రసాదంగా భుజించాము. తొడుత్త తుజాయ్ మలర్ సూడి కళైందనా సూడిమి తొండరుగళం. మాలిక గుర్చబడినటువంటి తులసి పుష్పాలని నీవు అలంకరించుకొని విడిచినటువంటి వాటిని ధరించినటువంటి దాసులమైనటువంటి మేము విడుత్త దిశై కరమున్ తిరుత్తి తిరువోణ తిరువిజవిల్. మమ్మల్ని ఆజ్ఞాపించినటువంటి దిక్కులలోని వ్యాపారాలన్నిటినీ చక్కగా నెరవేర్చి విడుత్త దిశై కరుమం తిరుత్తి, ఆజ్ఞాపించినటువంటి దిక్కులలోని వ్యాపారాలని చక్కగా పూర్తి చేసి తిరువోణ తిరువిజవిల్, శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి మహోత్సవమునందు ఏమంటున్నారు? ఇక్కడ అవతార మహోత్సవం చెప్పడం లేదండి, ఊరికే మహోత్సవము అని అన్నారు. అంటే మళ్ళీ దానికి కూడా స్వామి అవతరించినటువంటి రోజా ఇది ఆ ఉత్సవం అని ఎక్కడ కంగారు పడతారో అని, ఎక్కడ ఆపద కలుగుతుందో అని చెప్తున్నారనమాట. పడుత్త పైనాగనై పళ్ళి కొండానుక్కు పల్లాండు కూరుదుమే. అలా ఎవరికి పల్లాండు పాడుదుము? పడకగా ఏర్పాటు చేయబడినటువంటి పడుత్త పైనాగనై పళ్ళి కొండానుక్కు, విశాలమైనటువంటి పణములు కలిగినటువంటి శేషుడనేటటువంటి పాన్పు పైన శయనించి ఉండేటటువంటి స్వామికి, పడకగా ఏర్పాటు చేయబడినటువంటి విశాల పణాలు గల శేషుడనే పాన్పు పైన శయనించి ఉండేటటువంటి స్వామికి మంగళము చెప్పుదుము అని అన్నారు. 10వ పాసురములో ఎన్నాళెంబెరుమాన్ ముందనక్కడియో మెన్నెజుత్తు పట్టవన్నాళే அடியோங்களடிக்குடில் வீடு பெத்துயுந்தது காண் சென்னாள் தோத்தி திருமதுரையில் சிலை குனித்து ஐந்தலைய பைன்னாகத்தலை பாய்ந்தவனே உன்னை பல்லாண்டு கூறுதுமே. ఎన్నాళెంబెరుమాన్, ఇందులో ముందుగా ఎవరు వచ్చి చేరిపోయారని చెప్తున్నారు? కైవల్యార్థులు వచ్చి తమతో పాటుగా పాడుతున్నట్టుగా చెప్తున్నారు. దాస్యేకనిష్ఠుల్ని పిలిచాక కైవల్యార్థుల్ని పిలిచారండి. ఎందుకని పిలిచారనుకున్నాము? అమ్మో, వీళ్ళు తమ యొక్క కైంకర్యంలో మాత్రమే ఉండిపోతూ పరమాత్మ కైంకర్యానికి కూడా చేరట్లేదే, ఎలా ఉండిపోతున్నారు వీరు? పూర్తిగా అటు అందులోకి పొందేటటువంటి స్వామి కైంకర్యంలోకి చెందిపోయినట్టు లేరు. అలాగని ఇంకా ప్రయత్నించడానికి తగినటువంటి మామూలు వాళ్ళతో పాటు లేరు. మధ్యలో ఉన్నట్టుగా ఉండిపోతున్నారు. ఎలాగ త్రిశంకు స్వర్గంలో ఉండిపోతున్నట్టుగా ఉన్నారు. అటువంటి వారిని పిలిచారు. ఇప్పుడు వాళ్ళు కూడా చేరిపోయి స్వామికి చక్కగా పల్లాండు పాడుతున్నారు 10వ పాసురంలో. ఎన్నాళెంబెరుమాన్ ఉందనక్కడియో కడియో మెండ్రు ఎజుత్తు పట్ట అన్నాళే. ఓ స్వామి, నీకు మేము దాసులమని కాగితం వ్రాసి ఇచ్చిన ఏ రోజు కలదో ఆ రోజునే అంటున్నారు. ఎప్పుడైతే నీకు మేము దాసులము అని అనేసామో ఆ రోజునే ప్రణవంలో ఉన్నటువంటి ఆ యొక్క అకారార్థానికి చక్కగా అర్థముగా తెలుసుకున్నటువంటి వాళ్ళం అయ్యాము అని అంటున్నారు. అంటే సర్వరక్షకుడు ఆ పరమాత్మని, మకారవాచుడైనటువంటి ఈ జీవుడు ఆ పరమాత్మకే చెందినటువంటి వాడనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము అని అంటున్నారనమాట. అడియోంగళడిక్కుడిల్ వీడు పెత్తు ఇందదుగాన్, మేము దాసులమయ్యాము. అంతేకాదు మా గృహంలోని వారు కూడా దాసులయ్యి కైవల్యాది ఫలాల్ని వదులుకొని ఉజ్జీవించారు సుమా అని చెప్తూ ఉన్నారు. సెన్నాళ్ళతోత్తి తిరుమదురైయళ్ సిలైగునిత్తు,
ఉత్తమ దినమందు అంటే రోహిణీ నక్షత్రమందు అవతరించి, దాన్ని ఏమంటున్నారు? నక్షత్రం చెప్పకుండా మంచి రోజు అని అంటున్నారు. మధురా నగరమునందు కంసుని ధనస్సును విరిచి 5 తలలు కలిగినటువంటి ఆ శిరస్సులు కలిగినటువంటి పైన్నాగత్తలై పాయిందవనే ఉన్నై పల్లాండు కూరుదుమే. పడగ విప్పినటువంటి కాళీయుని తలపైన దూకినటువంటి వాడా, దేవరవారికి మంగళాశాసనము స్వామి అంటూ ఇందులో స్వామికి మంగళాన్ని పాడుతూ ఉన్నారు. ఓ స్వామి, నీకు మేము దాసులమని కాగితం రాసి ఇచ్చినటువంటి ఏ రోజైతే ఉందో ఆ రోజునే మేము దాసులమైపోయాం. మేము దాసులమైపోవడమే కాదు స్వామి, మాతో పాటు మా యొక్క గృహముల్లో ఉండేటటువంటి వారందరూ కూడా కైవల్యాది ఫలాలను వదులుకుని ఉజ్జీవించినటువంటి వారయ్యారు. ఉత్తమ దినమందు చక్కగా అవతరించినటువంటి మధురా నగరంలో అవతరించినటువంటి స్వామి కంసుని ధనస్సును విరిచి 5 తలలు కలిగినటువంటి పడగ విప్పినటువంటి కాళీయుని తల మీద దూకినటువంటి వాడా, స్వామి మీకు మంగళము పాడుచున్నాము అని అన్నారు. ఇక తర్వాత 11వ పాసురములో అల్వశక్కొన్రుమిల్లా అణిగోట్టి అరుగోన్ అభిమాన తుంగన్ సెల్వనై పోలా తిరుమాలే నానుమునక్కు పజవడియేన్ నల్వగయ్యాల్ నమో నారాయణ వెన్రు నామం బలపరవి పల్వగయ్యాலும் పవిత్తిరనే ఉన్నై పల్లాండు కూరువనే. ఇందులో ఐశ్వర్యార్థులు వచ్చి పాడుతున్నట్లుగా చెప్తున్నారు. అల్వజొక్కొన్రుమిల్లా అణిగోట్టి అరుగోన్ అభిమాన తుంగన్, దుర్వివాదములు ఒకటి కూడా లేనటువంటి ఆభరణమైనటువంటి తిరుక్కోటియూరుకు స్వామి. అభిమానగనులైనటువంటి వైష్ణవ అభిమానం కలిగినటువంటి వారందరూ కూడాను ఇక్కడ వేంచేసి ఉంటారు. అటువంటి తిరుక్కోటియూరులో సెల్వనై పోలా తిరుమాలే నానమునక్కు పజవడియేన్, అటువంటి తిరుక్కోటియూరులో వేంచేసి ఉన్న సెల్వనంబిలాగా స్వామి. ఆహా, సెల్వనంబి గారు అనేటటువంటి వారు తమ యొక్క సంపదనంతా కూడా వైష్ణవుల యొక్క తదిరాధన కోసమని చక్కగా ఉపయోగించేటటువంటి వారు కదా. వల్లభరాజు చేత కూడా పరతత్వం అనేటటువంటి దాన్ని నిర్ణయింపజేసి లోకానికి అంతటికీ తెలియజేసినటువంటి వారు కదా. ఆ విధంగా సెల్వనంబి వలె నేను కూడా స్వామి చిరకాలము నీకు దాసుడనే తిరుమాలే ఓ శ్రీయప్పతి అని అంటున్నారు. నల్వగయ్యాల్ నమో నారాయణ ఎన్రు, అర్ధజ్ఞానపూర్వకంగా చక్కగా తిరు అష్టాక్షరిని మంచి రీతిలో నారాయణ నామాన్ని, అంతేకాదండి దానితో పాటుగా నామం పలపరవి సహస్రనామాల్ని కూడా చక్కగా మేము గానము చేసి పల్వగయాలుం పవిత్తిరనే ఉన్నై పల్లాండు కూరువనే. ఏ విధంగా మేమందరము కూడాను స్వామి పవిత్రమైనటువంటి వారు, పరమ పావనులైనటువంటి వారు స్వామి. నీకు మేమందరము కూడా పల్లాండుని పాడుతాము. పల్వగయాలం పవిత్రనై ఉన్నై పల్లాండు కూరువనే, నీకు మంగళాశాసనము చేయుదుము స్వామి అని అంటూ ఇక్కడ అకారత్రయాన్ని కలిగినటువంటి వారుగా మేముంటాము అని అంటున్నారండి. అకారత్రయ నిష్ఠులు కలిగినటువంటి వారంగా అందరము కూడా ఉంటాము స్వామి. అనన్యార్హత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వం అనేటటువంటి దాన్ని తలచిన వాళ్ళుగా ఉండి మీకు చక్కగా పల్లాండుని పాడుతాము అని ఇందులో ఈ పాసురంలో చెప్తూ ఉన్నారు. ఇక తర్వాత 12వ పాసురంలో ఈ యొక్క తిరుప్పల్లాండ ప్రబంధంను అనుసంధించినటువంటి వారికి కలిగేటటువంటి ఫలితాన్ని చక్కగా పాడబోతూ ఉన్నారు. చివరి పాసురం 12వ పాసురంలో ఈ యొక్క ప్రబంధము చక్కగా పాడడం వల్ల కలిగేటటువంటి ఫలాన్ని తెలియజేస్తున్నారు. పల్లాండెన్ను పవిత్తిరనై పరమేట్టియై சரங்கமென்னும் வில்லாண்டான் தன்னை வில்லிபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல்
நல்லாண்டென்னு நவின்னுரைப்பார். நமோ நாராயணாய வென்று பல்லாண்டும் பரமாத்மனை சூழ்ந்திருந்தேத்துவர் பல்லாண்டே. பல்லாண்டென்னு పవిత్రనై పరమేట్టియై. పల్లాండు అనేక వేల సంవత్సరాలు అని అంటూ అనేక సంవత్సరాలు అంటూ స్వామినట చక్కగా పాడుతున్నారు. ఎలాంటి స్వామిని పాడుతున్నారు? పవిత్రనై పరమేట్టియై, పరమ పావనుడైనటువంటి ఆ పరమపదమందు నివసించేటటువంటి ఆ స్వామిని గురించి అని అంటున్నారండి. ఎలాంటి వాడట నారాయణుడు? పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళం అని అంటారు కదా. పవిత్రమైనటువంటి వాటిలో కూడా పవిత్రమైన వాడు, మంగళకరమైనటువంటి వాటి యందు కూడా మంగళకరమైనటువంటి వాడు, శాశ్వతం శివం అచ్యుతం, ఎప్పుడూ కూడా మంగళకరుడైనటువంటి వాడే అచ్యుతుడు అని చెప్పబడేటటువంటి స్వామి అండి. అటువంటి నారాయణుడు వామనావతారములో వచ్చి ఆ యొక్క బలిచక్రవర్తి నుంచి 3 అడుగులు దానం చేసుకుని ఒక్కసారిగా పాదాలని పై వరకు వ్యాపింపజేశారట. కొలుచుకోవడానికి భూమిని కొలుచుకునేటటువంటి నెపముతో. అప్పుడు ఆ సత్యలోకంలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆ స్వామి యొక్క పాదాన్ని ప్రక్షాళన చేశారట. ఆ జలమే భూమి మీదకి గంగా నదిగా ప్రవహిస్తే ఆ గంగని శివుడు శిరస్సును తాల్చాడట. దానితోటి శివుడయ్యాడు అంటారు. యచ్చోచ నిసృత సరిత్ ప్రవరోధకేన తీర్ణేన మూర్ధ్ని అధిగతేన శివోభూత్. శివుడు కూడా శివుడయ్యాడండి, అంటే మంగళకరుడయ్యాడండి. దేనివల్ల అండి అంటే పరమ పావనమైనటువంటి ఆ స్వామి యొక్క పాదం నుంచి వెలువడినటువంటి గంగని శిరస్సును ధరించడం వలన అని అంటున్నారు. అలాగా పరమ పవిత్రమైనటువంటి వాడు, పరమపదవాసి అయినటువంటి వాడు ఆ స్వామి. ఇంకా ఏమన్నారు? విల్లాండాంతన్నై, చక్కగా శారంగం అనేటటువంటి ధనస్సుని ధరించినటువంటి వాడు. అలాంటి ఆ పరమాత్మని ఇంకా ఏం చెప్తున్నారు? ఎవరు పాడుతున్నారట? విల్లిబుత్తూర్ విట్టు సిత్తన్ విరుంబియ సొల్. విల్లిపుత్తూరు నందు వేంచేసి ఉన్నటువంటి ఆ విష్ణు చిత్తుల వారు పెరియాళ్ళ వార్లు పల్లాండెన్రు నిరంతరము మంగళమొగ్గాక అని విరుంబియ సొల్ ప్రేమతో చక్కగా పాడినటువంటి ఈ యొక్క పాసురములను నల్లాండెన్ను నవిన్నురైపార్. ఇది మంచి రోజండి అంటూ ఆహా ఎంత సుదినమండి, తిరుప్పల్లాండు నేర్చుకోగలిగాము, తిరుప్పల్లాండుని చక్కగా అనుసంధానము చేసుకోగలుగుతున్నాము అంటే ఎంత సుదినమండి ఇవాళ అని ఎంతో సంతోషముతోటి ఆనందంతో వాళ్ళు పల్లాండం పరమాత్మనై అని అన్నారు. చక్కగా పరమాత్మ అయినటువంటి వాడిని ఆ స్వామిని ఎవరు పాడారు? విష్ణు చిత్తుల వారు పాడినటువంటి ఆ పల్లాండుని నిరంతరము మంగళమర్గాక అని పాడినటువంటి ఆ పాటల్ని ఆ పాసురాల్ని నేడు మంచి దినము నెంచి నవిన్రురైపార్ నేర్చుకొని చక్కగా అనుసంధానము చేసేవారు. నమో నారాయణాయ వెన్రు. అష్టాక్షరి మంత్రాన్ని చక్కగా ఆ నారాయణుడికే మనము చెందినటువంటి వాళ్ళము, ఆ నారాయణుడి కొరకే మన సర్వవిధ కైంకర్యములు అని ఉచ్చరించేటటువంటి వారై పల్లాండుం పరమాత్మనే సూజిందిరుందు పల్లాండు ఏత్తువార్. ఆ పల్లాండు అనేక సంవత్సరాల భగవంతునికి మంగళం అని అంటూ ఆ భగవంతుని చుట్టూ చేరి చక్కగా మంగళాశాసనము చేయగలిగినటువంటి వారు అవుతారు. చక్కగా మంగళాశాసనమును పాడుతూ ఉండేటటువంటి గొప్ప అదృష్టము వీరికి కలుగుతుంది. ఎవరైతే నల్లాండెన్ను నవిన్నురైపార్. ఆహా ఈరోజు ఎంత మంచి రోజో కదా అనుకుని చక్కగా ఈ తిరుప్పల్లాండుని నేర్చుకుని గానము చేసి విష్ణు చిత్తుల వారు పాడినటువంటి పల్లాండు ఎలాంటి స్వామిని చూసి పాడారు? ఆహా అమ్మతోటి చక్కగా గరుడ వాహన రూఢులయ్యి వేంచేసినటువంటి ఆ స్వామిని కదా వీరు అనేక విధాలుగా మంగళాలు పాడారు.
అలాంటి మంగళాశాసనమును పాడినటువంటి వారే వీరు పరమాత్మ దగ్గరికి చేరినప్పుడు హాయిగా అలా మంగళాన్ని పాడగలిగినటువంటి వారు అవుతారు అంటూ ఈ తిరుప్పల్లాండ్ అనే ప్రబంధం యొక్క ఫలితాన్ని మనకి తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః.